ఈరోజు అందరికీ తెలిసిందే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. నేను చెప్తున్నా, ఈరోజు మేడే. నువ్వు కష్టపడి చదువు, మళ్ళీ మేడే వచ్చే లోపు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోతావు. నేను మళ్ళీ చెప్తున్నా, కష్టపడి చదువు, కష్టాన్ని ఇష్టంగా చదువు, గవర్నమెంట్ ఆఫీసర్ అయిపోతావు. ఇప్పుడు మొదలెట్టు. నోటిఫికేషన్ వచ్చే సమయం ఇది. ఇప్పుడు చదవకపోతే ఎప్పుడు చదువుతావు? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఏదో ఒక చిన్న చిన్న దాంట్లో పని చేసుకుంటూ బతుకుతున్నాం, కానీ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక మండల స్థాయి అధికారి అవ్వాలి. ఒక మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్గా ఉండాలి, లేదా సబ్ రిజిస్టర్గా ఉండాలి, లేదా ఎక్సైజ్ ఎస్ఐగా ఉండాలి. ఇంకా నీ వల్ల అయితే గ్రూప్ 1 కొట్టి చూడు. ఇలా చదువు. నువ్వు ఈరోజు చదివే చదువు రేపటి నీ కుటుంబానికి గర్వంగా ఉంటుంది, భరోసాగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, చదువు చదువు చదువు. అందరివి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే, అందరివి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తెలిసిందేగా మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో, మన పరిస్థితులు ఎలా ఉంటాయో. ఇక్కడ చూడండి, ఇది నువ్వు అవునన్నా కాదన్నా మన జీవితాల్లో, మన మిడిల్ క్లాస్ జీవితాల్లో మన బతుకులంతే. ఇలాగే ఉంటావా? ఇలాగే మాసిన బట్టలతో పల్లెటూరులో పనులు చేసుకుంటూ, ఏదో కూలి పని చేసుకుంటూ, ఉపాధి హామీ పనులు చేసుకుంటూ, ఒక గుమస్తాగానో లేకపోతే చిన్న సూపర్వైజర్గానో బతుకుతావా? వచ్చిన నోటిఫికేషన్ని ఉపయోగించుకొని గ్రూప్ 2 ఆఫీసర్ అవుతావా? గ్రూప్ 1 ఆఫీసర్ అవుతావా? కాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ అవుతావా? చూడండి, ఫస్ట్ ఫోటోకున్నకి సెకండ్ ఫోటోకి ఎంత హుందాతనం ఉందండి. ఇది ఇది మన స్థితి. ఈ స్థితిలోకి మనం మారాలి. ఇది మన స్థితి, ఈ స్థితిలోకి మారాలి. కాదంటారా? ఇదే కదా మన మిడిల్ క్లాస్లో ఉండేది. మనం ఒక్కసారి చూడు, ఈ ప్లేస్లో నిన్ను నువ్వు ఒక్కసారి ఊహించుకో. ఈ ప్లేస్లో నిన్ను నువ్వు ఒక్కసారి ఊహించుకో. కళ్ళు మూసుకొని ఎలా ఉంటావో, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో. ఈరోజు నువ్వు కష్టపడుతున్నవే, ఆ కష్టం రేపటి రోజున నీ కుటుంబానికి సంతోషం అవుతుంది. ఈరోజు నువ్వే చదివే చదువు నీకు నిద్రలేమి ఉంటుంది, నిద్ర లేని రాత్రులు ఉంటాయి. నీ కళ్ళే చెప్తాయి, నిద్ర లేదురా అయ్యా అని. అయినా కరెక్ట్ ఎగ్జాక్ట్ మళ్ళీ సంవత్సరం లోపు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో, మీ కుటుంబాల్లో, మీ పిల్లల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. లేదు నేను చదవను, నాకు అవసరం లేదు అంటే, ఇగో మళ్ళీ చెప్తున్నా, లేదు నేను చదవను, నాకు అవసరం లేదు. ఇదే మన బతుకులు. ఇలాగేదో పల్లెటూరులో ఏదో ఒక చోట పనులు చేసుకుంటూ, ఇలా పనులు చేసుకుంటూ, నువ్వు ఇలా పని చేసుకుంటున్నావు, నీ భార్య అలా పని చేసుకుంటుంది. రేపొద్దున నీ పిల్లల చదువులు అలాగే ఉంటాయి. భవిష్యత్తులో మంచి గొప్ప గొప్ప చదువులు చదివించాలన్నా కూడా ఫస్ట్ నీకే జ్ఞానం ఉండాలి, నువ్వు బాగుపడాలి, నీ పిల్లలు బాగుపడతారు. నువ్వే ఏం సాధించకపోతే, నువ్వే ఏం కష్టపడకపోతే నీ పిల్లలకి నువ్వు మాదిరిగా ఉండగలవా? ఒక్కసారి నిన్ను ఆలోచించుకో. ఇలానే ఉంటుందండి చదువుకుంటే. ఈరోజు మనం టైం వేస్ట్ చేసుకుంటూ, వాట్సాప్ అంటూ, ఫేస్బుక్ అంటూ, యూట్యూబ్ అంటూ, ఇన్స్టా అంటూ రీళ్లు చూసుకుంటా సమయాన్ని పబ్బం గడిపితే భవిష్యత్తు ఇలా ఉంటావు. లేదు భయ్యా, లేదు బ్రదరు, నేను చదువుతాను, చక్కగా చదువుతాను, ఉన్న టయాన్ని ఉపయోగించుకుంటానంటే నీ భవిష్యత్ ఇలా ఉంటుంది. చూడు, ఎందుకంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకో. నువ్వు ఒక మంచి స్థితిలో, మీ భార్య ఒక మంచి స్థితిలో, మంచిగా మీ పిల్లలు మంచి స్థితిలో, చక్కగా పొద్దున్న లేవడాలు, డ్యూటీ చేసుకోవడాలు, ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపడాలు, పిల్లలతో గడపడాలు, ఎంత బాగుంటుంది లైఫ్ చెప్పండి. నీ పిల్లలు ఎలా ఉంటుంది, సాయంత్రం అలా నీ భార్య పిల్లలతో బయటకు వెళ్తూ ఉంటాయి, డ్యూటీ అయిపోయిన తర్వాత అలా నీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాయి. ఒక సమాజంలో ఒక రోల్ మోడల్ అవుతావు. రీసెంట్గా 12th ఫెయిల్ సిలబస్ చూసాంగా, ఎలా ఉంది? ఆ సక్సెస్ తర్వాత వచ్చే కిక్ వేరు. గుర్తుపెట్టుకోండి, ఆ సక్సెస్ తర్వాత వచ్చే కిక్ వేరు. నేను పని చేసుకుంటూ ఉంటాను, నేను ఇలాగే ఉంటానంటే ప్రభుత్వం ఇచ్చే ఎప్పుడు ఇల్లు ఇస్తుందా, ఎప్పుడు ఇల్లు కట్టుకుందామా, ఎప్పుడు స్థలం ఇస్తుందా అని ఆలోచిస్తావు తప్ప ఇల్లు కట్టాలని ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మన స్థితులు అంతంత మటుకే. లేదు బ్రదర్, నేను మంచి సంపాదిస్తాను, మంచి జాబ్ తెచ్చుకుంటాను అంటే నీకు గవర్నమెంట్ మంచి శాలరీ ఇస్తుంది, నిజాయితీగా పనిచేయి, మంచి ప్రమోషన్లు ఉంటాయి, మంచి స్థితిలోకి వెళ్తావు, గొప్పగా ఉంటావు.
నువ్వు ఒక్కడివే కాక 10 మందికి సహాయం చేయడానికి కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుంది లైఫ్. ఒక్కసారి ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతున్నట్లు ఊహించుకోండి. బాగుంటుంది లైఫ్. చాలా బాగుంటుంది అసలు. అసలు ఆ రెస్పెక్ట్ ఉండేది వేరు. అన్నీ వేరు అసలు. లైఫ్ అది అంటే లైఫ్ అంటే. నేను మీకు ఫైనల్గా చెప్పాలనుకున్నది ఒకే ఒకటి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థితిలో నువ్వు ఉంటావో, సమయాన్ని వేస్ట్ చేసుకొని చదవక కబుర్లు చెప్పుతూ సోది మాటలు మాట్లాడుతూ దానిలో తిరిగావో, మొదటి పిక్చర్లో ఉన్నట్లే నీ బతుకుంటుంది. ఏమీ మార్పు ఉండదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందా, కొత్తది ఏదైనా ఇస్తుందా అని ఆలోచిస్తూ ఉంటావు. చక్కగా చదివావు, మంచి జాబ్ వచ్చింది, మంచి గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది, మంచిగా బతుకుతావు, పబ్లిక్కి సేవ్ చేస్తావు, పబ్లిక్లో నీకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. చూడండి, ఈ 2 ఫోటోలు ప్రతిరోజు నీ కళ్ళల్లో కనిపించాలి. ఈ 2 ఫోటోలు నీ కళ్ళలో కనిపించాలి. అప్పుడే నీకు తెలుస్తుంది ఆ వాల్యూ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అర్థమవుతుందా? ఆ వాల్యూ వేరు, ఆ లైఫ్ వేరు. చూడండి, ఒక మండలంలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2లో ఉన్న కావచ్చు, గ్రూప్ 1లో ఉన్న పోస్టులు కావచ్చు, ఎలా ఉంటుందంటే లైఫ్. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఒక్కసారి. లేదు బ్రదరు, నాకు అంత లేదు, నాకు అంత సీన్ లేదు, నేను ఏదో ప్రైవేట్ దాంట్లో పని చేసుకుంటూ ఉంటానంటే ఆ లైఫ్లో అంతంత మటుకే ఉంటాయి. నీకు సమాజంలో విలువ ఉండదు. మరి ముఖ్యంగా చెప్తున్న ఉమెన్స్కి, మీరు చదవండి. ఎంతలా చదవాలంటే ఎలాగైనా జాబ్ కొట్టాలి, ఎలాగైనా ఆఫీసర్ అవ్వాలి, మా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలనండి. పలానాల కూతురట డిప్యూటీ తహసీల్దార్ అయిందంట, పలానాల వ్యక్తి కూతురట డిప్యూటీ కలెక్టర్ అయిందంట, డిఎస్పీ అయిందట. ఎలా ఉంటుందండి? నాట్ ఓన్లీ మీకు మాత్రమే కాదు, నాతో సహా. చదువుదాం, చక్కగా చదువుదాం. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడానికి వీలు లేదు. చదవాలి. ఇంకా చాలామంది ఉంటారండి, చాలా ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు, ఒక మంచి డ్రీమ్స్ ఉంటాయి, ఫ్యూచర్ ఇలా ప్లానింగ్స్ ఉంటాయి. చక్కగా చదవండి ఇద్దరు. నాకు నిజంగా అంటే ప్రతిసారి గుర్తొచ్చే సినిమా 12th ఫెయిల్. చాలా బాగుంటుందండి. అది లైఫ్ అంటే. చెప్తున్నా, ఈరోజు నిన్ను నమ్మి ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో, ఎవరైతే నమ్మించి మోసం చేశారో, వాళ్ళందరికీ భవిష్యత్తులో నువ్వు ఇచ్చే ఏదైనా ఉంది అంటే నీ సక్సెస్సే వాళ్ళకి గుణపాఠం. నేను చెప్తున్నా, నీ సక్సెస్సే వాళ్ళకి గుణపాఠం. ఎవరు గతంలో రిజెక్ట్ చేసినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు ఏమన్నా అవేవి పట్టించుకోకు. ఇదే డెసిషన్, ఇదే మంచి రోజు, ఇదే మంచి సమయం. ఈ క్షణమే నిర్ణయం తీసుకో. ఓకే, అర్థమవుతుందా? ఈ క్షణమే నీ నిర్ణయం తీసుకో. మంచి స్థితిలో ఉండాలి. ఇంకా నీకు కొన్ని మాటలు చెప్తాను. నీకు జాబ్ వచ్చిందనుకో, నువ్వు సక్సెస్ అయ్యావనుకో, నీ తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇస్తావు, భరోసాని ఇస్తావు. నీకు రాబోయే వారసులకి మంచి భవిష్యత్తుని ఇస్తావు. మీ ఊరిలో నీకంటే ఒక మంచి పేరుంటుంది. పలానా అమ్మాయి అండి, చదివిందండి, కష్టపడి చదివిందండి, కొట్టిందండి. అది కదా మంచి సక్సెస్ అంటే. నువ్వు కష్టపడకుండా చదివాను నామకే వాస్, చదివాను అంటే సమాజం ఏమంటుంది తెలుసా? వెళ్ళిందండి, సిటీకి వెళ్ళింది, ఏం చేసిందో, చదివితే ఎందుకు రాదు, పక్కూరులో ఆ పిల్లకి వచ్చిందట, ఈ పిల్లకి రాలేదంటే వ్యవహారం వేరే ఉంది. అబ్బాయిలు కూడా చదివాడట, చదివితే ఎందుకు రాదు, ఊరి మీద తిరుగుతుంటాడు ఎదవ, అందుకే ఆడికి జాబ్ రాలేదు. చదివితే ఎందుకు రాదు, పక్కూరులో పలానా అబ్బాయికి వచ్చిందట జాబు, ఆడు వేరండి, ఇది గాలి బ్యాచ్. ఇలాంటి మాటలు, ఇవన్నిటిని అధిగమించేది ఏది అంటే ఒక డిసిప్లిన్తో చక్కగా చదవండి. సక్సెస్ రావాలి. మీ అందరికీ ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు నుంచి రిక్వెస్ట్, దయచేసి చదవండి. మీ సమయాన్ని వృధా చేసుకోండి. నా నుంచి నా వల్ల ఫీడ్ మీకు అందిస్తాను. చక్కగా చదవండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.